యేసు ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. రేపు దేవుని నామమున మీకు అందరికి శుభములను తెలియజేస్తున్నాం. మరొక దినమును మన జీవితంలో బహుమానంగా అనుగ్రహించి తన రూపను మనం కలుగ చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనము ఈ ధ్యానంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి ధ్యానం మనం కొనసాగిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కృపావరాల్లోనికి మనం వచ్చాం. కానీ ముఖ్యంగా ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో మనము ఇట్ కన్విన్సెస్ ద వరల్డ్ ఆఫ్ ద సిన్, రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్ అని చూసి దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది చర్చ్ అండ్ ద గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్ అనే దాని వర్క్స్, ఆ 3 వర్క్స్ మనం చూసుకున్నాం. దాని తర్వాత మనం నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది అనదర్ టాపిక్ కాల్డ్ ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే బైబిల్ ప్రకారంగా a biblical undertaking, understand of the mission is love people and rich people, and love people, rich people, teach people to love. People అనగా ప్రజలను ప్రేమించి నేర్పించి ప్రజలు ప్రేమించలాగా చేయటమే a Christian mission. That means they have to go out to love people and teach people about love and make people love. ప్రజలు ప్రేమించలాగా వారికి జ్ఞాపకం చేయడం. అదే రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తారు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టే నా ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టే నా ఆజ్ఞ. నిజమే, ప్రభు యొక్క ప్రేమ లోకమునకు వ్యక్తపరిచే విధానం, ఆ వ్యక్తపరిచే విధానంలో నానా విధమైన స్థితిగతిలో ఉన్న ప్రజలకు ఆ మనలో ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపునకు లోబడి, it is an organized plan, strategy to carry on evangelism. There are different understandings of strategies of mission. ఈ మిషన్ కు కావాల్సినటువంటి ప్రణాళిక, ది ఆబ్జెక్ట్స్ అండ్ దానికి కావాల్సినటువంటి అబ్జెక్టివ్ ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ క్రైస్తవ మిషనరీ లేదా మిషన్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే టు క్యారీ ఆన్ ది ఎవాంజలిజం బేస్డ్ ఆన్ ది గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ఈ సేవను కొనసాగించాలి. ఒక వెహికల్ నడపాలంటే దానికి కావాల్సిన నైపుణ్యం కావాలి, దాని గురించినటువంటి అవగాహన ఉండాలి. ఏ టాలెంట్ అయినా ఎగ్జిబిట్ చేయాలి అంటే, నీలో ఎబిలిటీ కనపరచాలి అంటే దానికి సంబంధించిన అవగాహన, దానికి కావాల్సినటువంటి నైపుణ్యత నీకు అవసరం. ఆ రీతిగానే ఈ మిషన్ జరిపించడానికి పరిశుద్ధాత్మని కృపావరం ఖచ్చితంగా మనకు కావాల్సిందే. ఈ పరిశుద్ధాత్మని కృపావరం వలన దేవుడు మన ఆత్మలను సిద్ధపరిచి బైబిల్ అనగా దేవుని వాక్యానుసారంగా మనల్ని ముందుకు సాగించి తీసుకుని వెళ్తూ ఉన్నాడని విజ్ఞాపకం చేస్తుంటున్నాను. దానిలో భాగంగానే బైబిల్ అందు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో నజరత్ మేనిఫెస్టో అనేది మనకు ఇవ్వబడుతూ ఉంది. నజరత్ మేనిఫెస్టోలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి అనగా దేవుని మీదకి వచ్చినప్పుడు ఇది 61వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరువులో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగును ప్రకటించుటకును, తగిన వారికి వినిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన అది నన్ను బలవంతము చేయించున్నదని జ్ఞాపకం చేస్తుంటున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఇందులో సామాజిక పరమైనటువంటి దేవుని యొక్క సంఘపరమైన జీవితంలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్రిస్టియన్ కమ్యూనిటీ బట్ ఇట్ ఇస్ సొసైటీ ఎట్ లార్జ్. దీనిలో హౌ ఆర్ వి గోయింగ్ టు ఇంటర్వీన్, how are we going to intervene with the different situations of the societal context? సామాజిక పరిస్థితులలో మనం ఏ రీతిగా మనము జోక్యం చేసుకుని దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ఈ దేవుని ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్మ మనలో ఉండి మన హృదయములను మన మనసులను ప్రేరేపించి ముందుకు తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ రిక్వైర్డ్ ఫర్ వాట్? For a spiritual intervention through the love of God and to teach about the love and
and the people may be brought into the realm of God's love, and that they may be loving people. మనమే ప్రేమించడం కాదు, ప్రేమించడం నేర్పించడం ద్వారా, మన జోక్యం వలన, అనగా దేవుని యొక్క జోక్యం వలన, ఆత్మ సంబంధమైనటువంటి బాధ్యత వలన వారును ప్రేమించులాగా వారికి ఈ ప్రేమను నేర్పించడమే ఈ మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గా మీకు జ్ఞాపకం చేస్తుంటాను. నిజమైన దేవుని బిడ్డలారా, మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, ఈ భాగాలలో గ్రేట్ కమిషన్ అనేది మనకి ఇవ్వబడింది. మత్తయి సువార్త 28:19 వచనం ఏమంటాడు అక్కడ? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను తన శిష్యులనుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మీరు ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక మీరు చూడవచ్చు. కాబట్టి మీరు సమస్త లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు వేటిని బోధించుతున్నో వాటికి బోధించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అంశం మీకు బోధించినప్పుడు నేను మీకు జ్ఞాపకం చేశాను. బ్యాప్టిజైతే ముంచడం, కడగడం, ఇది పాత నిబంధనలో నుంచి వచ్చిన శుద్ధీకరణ ఆచారం నుంచి వచ్చింది. ఆ శుద్ధీకరణ ఆచారము క్రమేణా గురువు యొక్క నామమున బాప్తిస్మం ఇవ్వడం. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మనకి ఈ పద్ధతి మారుతూ పాపక్షమాపణమైన బాప్తిస్మం, మారు మనసు సంబంధించినటువంటి బాప్తిస్మం మనం స్థానిక యోహాను ద్వారా మనం చూసాం. మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే యేసు ప్రభువుకి దిగి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందించిన సాక్ష్యం ఇచ్చి అతను అభిషేకించి పరిచర్యకు ప్రారంభంలో ఒక నూతన శక్తిని నొందిన వాడై అరణ్యములకు కొనుపోబడి 40 దినములు శోధింపబడి మొదటి ఆదాము ద్వారా సంభవించిన పాపం రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా తిరిగి జీవింపచేయ ఆత్మగా మనల్ని మార్చినటువంటి దేవుడు. ఆ దేశనామమున అనగా మన గురువు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున. దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు బాప్తిస్మం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు, తీసుకోబడుతున్నవాడు కుమారుడైన దేవుడు, పావులంలో దిగి వచ్చింది పరిశుద్ధాత్మ అయిన దేవుడు. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు. ఆ నామమున మన ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుని నామమున, కుమారుడైన యేసుక్రీస్తులో నామమున, పరిశుద్ధాత్మ నామమున మనకు బాప్తిస్మం ఇవ్వబడింది. అందుకే ఇక్కడ ఇనిషియేషన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ గోయింగ్ టు ది వరల్డ్, సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను మిమ్మల్ని ఏ సంగతులను బోధించుతున్నాను. పరిశుద్ధాత్మ కూడా ఏమంటుంది అక్కడ 14:26లో నేను మీకు బోధించిన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. మళ్ళీ 15:26లో నేను సాక్ష్యం ఇస్తుంది. మళ్ళీ ఏమంటాడు, నీ సంగతులను కాదు కానీ ఆయన సంగతులను కాదు కానీ నేను మీతో చెప్పిన సంగతులు నాలోని తీసుకుని మీకు బోధిస్తుంది. దెర్ ఈస్ ఎన్ కంటిన్యూటీ, స్టెబిలిటీ ఇన్ గివింగ్ us ది గాడ్స్ కమాండ్మెంట్స్. కనుక ఇక్కడ ఈ మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎక్విప్మెంట్. యోహాను సువార్త 20వ అధ్యాయం చూస్తాం. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మీకు పంపుతున్నాను ఒక వచనంలో అంటాడు. దాని వల్ల ఏమంటాడంటే, వారి మీద ఊది తన ఆత్మనిచ్చాడు అన్నది. దిస్ ఈస్ కాల్డ్ ద కమిషన్. ఈ కమిషన్ ఏమంటాడు, వారు ఫస్ట్ నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను పంపుతున్నాను, తర్వాత వారిని తన ఆత్మను ఊదాడు. మూడోది ఏం చేస్తాడంటే, ఆత్మను ఊదిన తర్వాత ఆఫ్టర్ బీయింగ్ దేర్ ఎక్విప్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళు ఏమంటాడంటే, మీరు వెళ్ళి పాపక్షమాపణార్థమైన సువార్త ప్రకటించి మీరు ఎవరి పాపం ఉండనిత్తురో వాటిని ఉండనిత్తుని, ఎవరిని క్షమింతురో వాడు క్షమించనని ఆ పరలోక సంబంధమైన దైవ అధికారాన్ని మానవంతో పంచుకొని దేవుని రాజ్యాన్ని పరిపూర్ణంగా మన మధ్యలో స్థాపించిన విధానం. కనుక ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కంటిన్యూ కావాలి అంటే, కొనసాగించబడాలి, ఈ ప్రేమ ప్రకటించబడాలి అంటే, దేర్ ఈస్ ఎన్ న్యూ ఎబిలిటీ టు బి గివెన్ టు అస్. ఎట్లయితే యెషయా ప్రవక్త ప్రభు ఆత్మ నా మీద బలవంతం చేస్తుందో, ఏ రీతిగానైతే యేసు ప్రభువుల వారు మేనిఫెస్టోలో ఆ యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని
తన సువార్తను ప్రకటిస్తున్నాడో మనము కూడా మనకు ఎవరిని ఈ బాధ్యతను ద గ్రేట్ కమిషన్ ద్వారా లోకంలో వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించాలి అంటే వీ నీడ్ ఎ స్పెషల్ ఎబిలిటీ. బీ కేర్ఫుల్, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. పరిశుద్ధాత్మ నానా విధంలో తను బయలుపరుచుకుంటుంది. అపొస్తలుడైన పౌలు యోహాను సువార్తికుడు తన గ్రంథాలలో, ముఖ్యంగా యోహాను సువార్తలో, రోమీయులకు రాసిన పత్రికలో ఈ డైకాటమీ ఆఫ్ ది వరల్డ్లీనెస్ అండ్ ద స్పిరిచువాలిటీ, మెటీరియల్ లైఫ్ అండ్ ద స్పిరిచువల్ లైఫ్ లో ఈ బైకాటమీని క్లియర్ గా తీసుకుని వస్తూ యోహాను సువార్తలో ఆధ్యాత్మికటువంటి సంగతులను బోధిస్తూ దేవుని కుమారుని యేసుక్రీస్తును గురించినటువంటి సత్య సువార్తను ప్రకటిస్తూ, అదే పౌలు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ సంబంధమైన సంగతులను ఆత్మలో పూర్ణుడై మనకు బోధిస్తున్నాడు. నిజమే, ఆత్మ తను తాను ఈ యొక్క పరిచర్యలు, మిషన్లో 3 విధాలుగా కనపరుచుకుంటుంది. మొదటిది ది ఎబిలిటీస్ ఫర్ ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఈ మిషన్ లో మనకు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తుంది. వి కాల్ ఇట్ యాజ్ ది స్పిరిచువల్ గిఫ్ట్స్. తర్వాత పరిశుద్ధాత్మ మనకు ఆత్మ సంబంధమైన ఫలములను ఇస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన ఫలములు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక జీవితాన్ని ఆత్మలో ఎదిగి దేవుని యొక్క విశ్వాస బంధం మన పరిపక్వతలోకి వచ్చి ఏ రీతిగా ఆ ఆత్మ సంబంధమైన జీవితంలో మనము ఫలింప చేయబడిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. How you are bearing the fruits after a spiritual realm and life in Jesus Christ. విశ్వాసముతో నువ్వు ప్రభు యందు ఉండి ప్రభువును ప్రేమించి ప్రభువుల ఆజ్ఞలు గైకొని ప్రభు ద్వారా ప్రేమింపబడినప్పుడు ఆయన మనలోనికి వచ్చి తను కనపరుచుకొని మన జీవితాల్లో నివాసం ఏర్పరచుకున్నప్పుడు మనలో ఏ రీతిగా పరిపక్వతలో ఫలితం కనపరచబడుతుందో ఆ ఫ్రూట్స్, ఆత్మఫలములు ఏమనగా అంటే కదా మనకు గలతీయులకు పత్రిక 5:19 వచనంలో దీన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సో ఆత్మ తాను నానా విధంగా కనపరుచుకుంటుంది. ఇట్ గివ్స్ us the abilities for the mission. మిషన్ కావాలి అంటే కొన్ని రకములైనటువంటి కొన్ని కొత్త టాలెంట్స్, కృప, దేవుని యొక్క శక్తి మనకు అవసరం ఉంది. యాజ్ యు గో ఇంటు ది డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్, ఈ సమాజంలో ఉన్నటువంటి వేరు పరిస్థితులను ప్రవేశిస్తున్నప్పుడు గాడ్ విల్ ఎక్విప్ యూ విత్ దిస్ ఎబిలిటీస్. నిజమే. దెన్ ద కమ్స్ ది గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎబిలిటీస్ అని ఒకటి అంటున్నారు, our spiritual gifts, they are the same. Then the fruits of the Spirit, then the gifts of the Holy Spirit. ఇవి మనం కలిగి చేయటం వలన దేవుని ప్రత్యక్షతను పరిపూర్ణముగా మనం లోకంలోనికి తీసుకుని వెళ్తున్నామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఇది సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కనుక నేను చాలా మెల్లగా మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను మీకు తెలియజేస్తుంటున్నాను. తర్వాత మనం ఏమంటున్నామంటే, వాట్ ఆర్ ది ఎబిలిటీస్ ఆర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. What are the abilities or the spiritual gifts? Now, what these abilities or spiritual gifts ఏంటి అంటే, మొదటిదిగా మనం చూస్తున్నాం ఏంటంటే the gift of wisdom. Gift of wisdom. Wisdom అంటే ఏంటిది? జ్ఞానం. మరి నాలెడ్జ్ అంటే ఒక దానిని గురించి తెలుసుకోవడమేమో జ్ఞానం, నాలెడ్జ్. తెలుసుకున్న దానిని గ్రహించి అనుకువగా ఆ పరిస్థితుల్లో దానిని ఇంప్లిమెంట్ చేసి, అనగా జ్ఞానము అనగా నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్, బట్ ద విజ్డమ్ ఈస్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నాలెడ్జ్. గాట్ ఇట్? ఒకటి దాని గురించి చాలాసార్లు మనం యేసును గురించి తెలుసుకోవడం వేరు, యేసును అనుభవించి తెలుసుకోవడం వేరు. యేసును గురించి తెలుసుకోవడం, అక్కడ చదివి ఇక్కడ చదివి చెప్పింది విని తెలుసుకోవడం, అది నాలెడ్జ్. whereas the wisdom is ఈ యొక్క ఆ జ్ఞానం లేదా వివేకం అనేది ఏంటంటే, ఇది దేవుని వలన కలిగినటువంటి ఒక మహా గొప్ప తలాంతు, ఎబిలిటీ.
ఈ వివేకం వల్ల ఏం చేస్తామంటే దేవుని యొక్క మహిమను బయలుపరుస్తూ, ఆ బయలుపరిచిన జ్ఞానము నీ దేవునికి ఉన్నటువంటి సంబంధం నువ్వు పొంది ఉన్నావు కనుక అప్పటికే నీకు తెలిసినటువంటి ఆ నాలెడ్జ్ను నువ్వు వాడుకొని ఒక సరి అయిన విధానములో ఆత్మ సంబంధమైన స్థితిలో నువ్వు దేవుని ప్రత్యక్షతను కలుగు చేస్తూ ఉన్నావు. దట్ మీన్స్ వివేకం వల్ల నీవు ప్రజెంట్ చేసినటువంటి క్రీస్తు యేసు యొక్క సువార్త ఆత్మ ద్వారా నింపబడి గురించి కాదు సుమి, అనుభవించి ఏ రీతిగా సమాజంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా దైవుని గురించిన మర్మము ప్రకటించాలో ఆ జ్ఞానంని కలిగి చేస్తుంది, అవగాహన కలిగి చేస్తుంది. The virtue of this wisdom is ability to think within the spirit. ఆత్మతో నింపబడి వాడవై నువ్వు ఆలోచనలో నీ అంతరాత్మ గ్రహింపునకు లోనవుతావు. And this gives you the power to think and act, to discern and act. ఇప్పుడు ఈ యొక్క కృపావరం తీసుకొని లేదా ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ గిఫ్ట్ తీసుకొని, స్పిరిచువల్ గిఫ్ట్ తీసుకొని లోకంలోకి వెళ్ళి మిషన్ చేస్తున్నాం. ఏ మిషన్ ఏమిటిది? ప్రేమ నేర్పాలా, ప్రేమించడానికి నేర్పాలా, బోధించాలా, వారి జీవితాలలో నువ్వు ఇంటర్వ్యూని కావాలా, దేని ద్వారా ప్రేమ ద్వారా నువ్వు జోక్యం తీసుకోవాలా, దేవుని ప్రేమను ప్రకటిస్తూ వారు కూడా వారు చేయబడిన వారికి అవసరమైన దాన్ని వారు పొందిన దాన్ని ఇతరులు కూడా పొందుటకు వారు కూడా దేవుని యొక్క ఇన్స్ట్రుమెంట్స్ గా మార్చబడాలి. ఈ రోజు మెదక్ అధ్యక్ష మండలిలో ఒక దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ జ్ఞానము లోపించింది. This is what I have been telling people right from the day I became the bishop. God chose me for this అధ్యక్ష మండలం. ఏంటో తెలుసా? ఈ రోజున we are stagnated people. Why? How? మన కేరళ స్కాలర్షిప్స్ ఉంది. కిండమ్ లైఫ్ అని జర్మనీ నుంచి మనకు స్కాలర్షిప్ ఇవ్వబడింది 1947 సంవత్సరం నుంచి 46-47 సంవత్సరాల నుంచి. ఈ రోజు మటుకు ఇప్పుడు మనం 78వ స్వాతంత్రం చేసుకున్నాం. 2 సంవత్సరాల కిందట ఇది స్టాప్ చేయబడింది. Almost it has come to close. They have turned their faces towards some other countries. ఏం చేశారు తెలుసా? ఈ పరలోక సంబంధ జ్ఞానం థింక్ అండ్ యాక్ట్ అని లేక వచ్చింది ఇచ్చాం, కానీ రాబోయే తరం కొరకు సిద్ధపడలేదండి. ఈ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం లోపించింది మన నాయకత్వం. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ ఐ వాంట్ టు సే వెరీ స్ట్రైట్ అండ్ పక్కా చెప్పగలను ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లోపించి మనం సిద్ధపడలేదు. 10 మంది కన్యకలు, పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆలస్యం అయింది. వారు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి తను ముందు ఆలోచనతో ఆ దీపాలను ఆర్పేసి వచ్చినప్పుడు వెలిగించుకుని ఉంటే విఘ్నత జ్ఞానం కనబడి ఉండేది. They neglected parva, la parva. They have neglected. They never have the consciousness. What would be when the time comes? They know that there is a limited oil resource available. ఇది దొరుకుతూ ఉన్నప్పుడు దీనిని వాడుకుంటూ రాబోయే తరాల కొరకు సిద్ధపరిచే ఆ జ్ఞానం లోపించింది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనకు కలిగించేసి, విజ్ఞతను కలిగించేసి రాబోయే దాని కొరకు టు థింక్ అండ్ యాక్ట్, ఆలోచించి క్రియారూపంలో దాన్ని ఉంచి సిద్ధపడి దేవుని యొక్క మనసును లోకానికి కనపరుస్తుంది. ఈ మిషన్ లో it is not your effort. Mission is not your effort. You are only the instrument of God. So the virtues of the Holy Spirit, పరిశుద్ధాత్మ వల్ల నీకు ఇవ్వబడినటువంటి ఆ గుణాతిశయము, పరిశుద్ధాత్మ వల్ల నడిపింపబడి నీలో ఉన్నటువంటి క్రీస్తు యేసు యొక్క ఆ మనస్సును లోకానికి కనపరచడం. You feel responsible because God has loved you. దేవుని బిడ్డలారా, అది it is a virtue of ability to act and think and act. రెండవ అవగాహన, దట్ ఈస్ అండర్స్టాండింగ్. రెండవది అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే మన తెలుగు భాషలో అవగాహన. హౌ డు యూ గెట్ అండర్స్టాండింగ్? ఒక సత్యాన్ని, సత్యం, ఇప్పుడు యేసు ప్రభు నేనే జీవాహారం అంటాడు, నేనే సత్యం అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. వాట్ ఈస్ సత్యం?
సత్యం మనకు బైబిల్ చెప్పబడుతుంది కదా మనకు. ఎవరు సత్యం? యేసయ్యనే సత్యం. యేసయ్య ఎవరు? దేవుని పరిపూర్ణమైన ప్రత్యక్షత. హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ ది జీసస్ క్రైస్ట్. అందుకే ప్రభు ఏమంటాడు? ప్రభు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచినట్టే, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు చేరడు. That means Jesus is the real presence of God in our lives. కనుక ఈ సత్యమును గ్రహించాలి. ఎట్లా? ఏ సత్యమును? యేసు ప్రభువే దేవుని కుమారుడు, యేసు ప్రభువే నిత్య జీవం, యేసు నిత్య మనకు ఇవ్వబడిన రక్షణ. The salvation is only through Jesus Christ. అది ఇది ఏ రీతిగా చేయబడుతుంది? ఈ అండర్స్టాండింగ్ మనకి ఏ రీతిగా చేయబడుతుంది? హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా దేవుని వాక్యం దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కిందిది పోతుంది, మీది పోతుంది. దిస్ ఈస్ వేర్ ద థియాలజికల్ ఎడ్యుకేషన్ కమ్స్. This is where God's Spirit opens your heart and teaches you about the truth, the scripture. What is scripture? Canonization అనే ఒక ప్రాసెస్ ద్వారా, JDEP అనే ఒక సిద్ధాంతం ద్వారా, J అంటే జెహోవైట్, D అంటే డిటరానమిక్, E అంటే ఎలోహిం, P అంటే ప్రిస్లీ. ఇవేంటి అంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో దేవుడు తన జోక్యాన్ని కలుగు చేసుకుని వారికి తాను కనపరుచుకుంటూ ఉన్నప్పుడు ప్రజల జీవిత విధానంలో వచ్చినటువంటి కొన్ని వివేక సంబంధమైన ఆ ట్రెడిషన్స్ నుంచి, జెహోవైట్ ట్రెడిషన్స్ అనగా దేవుని నామమును యెహోవా దేవుడిని పిలుస్తున్నటువంటి ఆ సందర్భములలో, ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పేరును డైరెక్ట్ గా పెట్టి పిలవడం అనేది అది ఒకటి పాపములకు సూచన. They never used to call God by his name. And they used to call God by a name that is acceptable. యెహోవా ఉన్నానని వాడనని, నేనే తను కనపరుచుకునే విధానము వారు పాటించినప్పుడు జే ట్రెడిషన్ అని అన్నారు. రెండవది JD డిటరానమిక్, దేశ కాండ సంబంధమైనటువంటి జీవితం. అండ్ దట్ కమ్యూనిటీ లైఫ్ లో వారి విశ్వాస ప్రయాణంలో అక్కడ డిటరానమిక్ సందర్భమైన జీవితంలో ప్రభువును ఏ రీతిగా పిలుచుకున్నారో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్. అలాగే ఎలోహిం అని పిలిచారు కొంతకాలంలో. ఇన్ ద ట్రెడిషన్ 100 సంవత్సరాల యొక్క ప్రక్రియలో జరిగింది. దానిలో నుండి రకరకమైనటువంటి ట్రెడిషన్స్ లో ఆత్మ ద్వారా బోధింపబడి, దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి, and the canonization has taken place. And today what we have, the canonized Bible. గ్రహించుటకు అవగాహన కలిగి, and its virtue is of faith. విశ్వాసము ద్వారా దీని విలువ, గ్రహించే విలువ ఏంటంటే విశ్వాసము ద్వారా వాక్యాన్ని గ్రహించే జ్ఞానం, గ్రహించడం. ఇది గ్రహించకపోతే నీవు నీ స్థితిగతులలో దేవుని వాక్యాన్ని ప్రకటించలేవు. మరణించిన వారి ఇంటికి పోవాలి. మరణించిన వారి ఇంటికి పోయినప్పుడు ఈ యొక్క అండర్స్టాండింగ్ అనేది లేకపోతే నువ్వు అక్కడ రక్షణ సువార్త చెప్పేది కాదండి. మెనీ టైమ్స్ మెనీ పీపుల్ డూ దిస్ మిస్టేక్. దుఃఖించిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఓదార్పు సంబంధమైన వాక్యాన్ని బోధించగలగాలి. I have gone to a burial as an ordinary man, though I was a pastor at that time. I just went and stood. They prayed for some time. Then they preached for 3 hours. What did they preach? Preach about salvation. Not at the graveyard. Not at the graveyard. బ్రతికి ఉండగానే ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ త్రూ ఫెయిత్ gives you a proper revelation of God. దేవుని ప్రత్యక్షత మనకు కలుగు చేయబడుతుంది. మూడవ కౌన్సిల్ అంటాడు. కౌన్సిల్ అంటే అడ్వకేట్. మీరు గమనిస్తున్నారా? హౌ దిస్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ కమింగ్ వన్ బై వన్. ఇది దేవుని యొక్క పరిచర్య కొరకు, కనుక మిషన్ కొరకు. ఈ మిషన్ లో ప్రేమను నేర్పాలా, ప్రేమించే విధానం నేర్పాలా, బోధించి. దీన్ని ఒక స్ట్రాటజీగా తీసుకొని నువ్వు ప్రజల యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు, సమాజంలో నీ జోక్యం, దేవుని జోక్యాన్ని కలెక్ట్ చేస్తున్నప్పుడు నీకు కావలసినటువంటి
పరలోక సంబంధమైన జ్ఞానం, విజ్డమ్, తర్వాత గ్రహింపు లేదా అవగాహన, తర్వాత కౌన్సిల్ అంటాడు. కౌన్సిల్ అంటే ఏంటి? టేకింగ్ ఎ రియల్ గుడ్ అడ్వైస్. దిస్ ఇస్ వేర్ మెనీ కమ్యూనిటీస్ ఆర్ ఫాల్టరింగ్. ప్రభు యొక్క ఆత్మ నీలోనికి వచ్చి మెల్లని స్వరంతో నీకు బోధిస్తూ ఉంటుంది. చాలాసార్లు మన ప్రార్థనలు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే, మనం ఏం చేస్తామంటే దబా 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 అన్ని చెప్తాం, వెళ్ళిపోతాం. ఈ మెల్లని అడ్వకేట్ అని మనకు సలహాదారు మనతో ఎల్లప్పుడూ ఉండి, మనతో ఉండి మనకు మేలు చేసి మనం బోధించి ఆ స్వరం వినం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నువ్వే చెప్తావు కదా అని చెప్పేది వినవా? పరిశుద్ధాత్మ నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ నోట దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యంలో దేవుని సన్నిధానం చేర్చి ప్రార్థించేస్తున్నప్పుడు వాక్యానుసారమైన స్వరం నీకు వినించబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ క్రీస్తున్నాడు, క్రీస్తున్న అక్కడ వాక్యం ఉంది. క్రీస్తే వాక్యము, ఆ వాక్యం అక్కడ పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ తన స్వరాన్ని వినిపింప చేస్తుంది. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం, పొద్దున్నేసి ఒక అర్ధ గంట దబా దబా విని వెళ్ళిపోతాం. ఒక 10 నిమిషాలు విన్న వాక్యం గురించి ధ్యానించి దేవుని స్వరం వింటామా? మనం చాలాసార్లు వాక్యం చేసుకున్నాం, కొద్ది సమయం మౌనంగా గడుపుదాం. ఎందుకో తెలుసా? అది దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినాలి అంటే దేవుని వాక్య సంబంధమైన జ్ఞానం కావాలి. ఓపికతో సరి అయినది చేయుటకు పరిశుద్ధాత్మ నిన్ను కౌన్సిల్ చేస్తుంది. సరి అయినది చేయుటకు బర్నబాను ఎన్నుకున్నటలో సరి అయిన స్వరం కలిచేసింది. పేతురు అదుప్పట్లో నానా రకములైనటువంటి వాటిని చూసినప్పుడు ఇది ఏంటిది, ఇది కాదు, సున్నతి లేని మరి నేను చెయ్యను అని చెప్తాడు. నో నో, యు గో అండ్ మీట్ దోస్ పీపుల్ అని చెప్తాడు. ఇట్స్ ఎ ప్రాపర్ కౌన్సిల్ టు డూ వాట్ అండ్ వాట్ నాట్. ఏది సరి అయినది, ఏది చేయనది. అండ్ ద వర్చ్యూ ఆఫ్ దిస్ కౌన్సిల్ ఇస్ ఎ ప్రాపర్ రైట్ జడ్జ్మెంట్. సరి అయినటువంటి న్యాయ సంబంధమైన ఆలోచన కలుగు చేయటకు పరిశుద్ధాత్మ నిన్ను వచ్చి కౌన్సిల్ చేసి నీకు బోధిస్తూ ఉంది. ఇట్ ఈస్ అ వర్చ్యూ ఆఫ్ ప్రూడెన్స్. ప్రూడెన్స్ అంటే దానికి కావలసినటువంటి అవగాహన కలిగి చేస్తుంది, ఆ కావలసినటువంటి జ్ఞానాన్ని కలిగి చేస్తుంది. లుక్ ఎట్ ఆల్ దీస్ వర్చ్యూస్. ఇవన్నీ చెప్పబడుతున్నాయి చూడు, ఒకదానికొకటి లింక్ ఉంది. ఎస్, ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ వన్ బై వన్, coordinate, interact with each other, ultimately present the real picture of Jesus and God to the world. దేవుని ప్రేమను లోకానికి కనపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దాని తర్వాత ఇంగ్లీష్లో ఫార్టిట్యూడ్ అంటాడు. తర్వాత మొదటి కౌన్సిల్ అయిన తర్వాత ఏంటంటే ఫార్టిట్యూడ్, దృఢత్వం కావాలట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్. అక్కడే పోయి మిషన్లో పోతుంటే పరిస్థితులు వేరుంటాయి. క్రైస్తవులను తొందర చేస్తుంటారు, నువ్వు పోతావు అక్కడికి పోతావు. కొన్నిసార్లు ఇల్ అడ్వైస్. ఒకసారి ఐ వాజ్ ది సెక్రటరీ ఆఫ్ ది నార్దర్న్ తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఈ గ్రామ్ స్టేన్స్ చనిపోయినప్పుడు అందులో ఒక బాడీగా తయారై మంచిర్యాల ప్రాంతంలో దాదాపు 25,000 మందితో పెద్ద ర్యాలీ చేశాం. ఆ ప్రాంతంలో చర్చస్ అన్ని కాపాడుతున్నాం, మధ్యరాత్రులు తిరుగుతున్నాం. ఒక ఆయన భక్తుడు వెళ్ళి కొమట వాళ్ళ దుకాణంలో ముందు నిలబడి ఒక్కడు, ప్రభువా ఈ దుర్మార్గం క్షమించమన్నాడు, వీళ్ళు పాపులు నరకపోతారు అంటున్నాడు. ఆయన షాపుకు పోయి ఆయన ముందు ప్రార్థన చేసి ఆయన దిక్కన నేను అవసరం. కొట్టారు. ఆయన కొడితే కష్టాలు చంపుతున్నారని చెప్పి పెద్ద కొట్ల. నేను వెళ్ళి ఏంటని అడిగాను. ఫాదర్ గారు వీడు నా దుకాణం ముందు నన్ను మీ వాక్యంలో మీరు బైబిల్ అంటే బైబిల్ తిడుతున్నాను. ప్రేమను ప్రకటించే బైబిల్ తిట్టే బైబిల్గా మారకూడదండి. ప్రేమను ప్రకటించే వాక్యం దూషణకు వాడబడకూడదు. ఆ కౌన్సిల్ ద్వారా ఇప్పుడు కావాల్సింది దృఢత్వం కావాలి. ఫార్టిట్యూడ్ అనే ఇంగ్లీష్ మాటకు అర్థం దృఢత్వం. ఏంటి దృఢత్వం? ధైర్యం, ఉన్నదిన్నట్టుగా చెప్పగలగాలి. స్థితిగతులను ఎరిగి దేవుని యొక్క నామము అవమానపరచబడకుండా నీలో ధైర్యం కావాలి. కరేజ్, సహింపు కావాలి. These are some qualities that the Holy Spirit is putting into our life for the mission of the Holy Spirit.
for the mission of the gospel. Gospel is not conversion. Gospel is the sharing of God's love for a greater loving community. దాన్నే పరలోక రాజ్యం, దాన్నే దేవుని రాజ్యం. అదే దేవుని యొక్క అందరూ మన యొక్క తెలుగు భాషలో లోక కళ్యాణ సంబంధమైన దేవుని మనస్సు ఈ యొక్క ఎవాంజలిజం. బోధించిన నీ వంతు, వినువాని నడిపించిన పరిశుద్ధాత్మ కార్యం. వారి హృదయం ఒప్పించేది నువ్వు కాదు, నీ దేవుని వాక్యములో ఉన్న సజీవమైన పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని ఒప్పించాలి. Let your love be shown before the people. దేవుని నామం నీ యొక్క జీవితం మనుషుల ముందట అది వెదజలనియండి. అప్పుడు దేవుని ప్రేమ వారి హృదయంలో తగిలినప్పుడు, వాస్తవికమైన వారు గ్రహించినప్పుడు ప్రభువును అంగీకరిస్తారు. ఒక ఆయన ప్రార్థన చేస్తూ, దృఢత్వం సంగతి చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నారు అందరూ ఒక చిన్న హాల్లో కూర్చొని. ఒకడు వచ్చాడు, వచ్చి దూషించడం, అయ్యగారిని తిట్టడం మొదలుపెట్టాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ప్రార్థిస్తున్నారు. ఇష్టం ఉన్నాడు, కత్తి పట్టుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఒక్కడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ మారిపోయారు. బతుకుంటే రేపు ఇంకొకటికి పోవచ్చులే. దే కుడ్ నాట్ విట్నెస్, దే కుడ్ నాట్ విత్ స్టాండ్. దీనికి దృఢత్వం కావాలి, బలమైన విశ్వాసం కావాలి. That is called fortitude, willing to stand firmly for what is right in the sight of God. దేవుని దృష్టిలో ఏది న్యాయమైనది, ఏది యోగ్యమైనది, దాని కొరకు బలముగా నిలబడి ఉండడమే. It needs a fine and strong mind. It's a virtue of courage. ధైర్య సాహసములకు అది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత వచ్చేది నాలెడ్జ్. ఇంతకుముందు చెప్పాను కదా, నాలెడ్జ్, అవేర్నెస్, గురించి తెలుసుకోవడం. యేసుని గురించి కాదండి. దీన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, దీని తర్వాత తెచ్చుకునేది నాలెడ్జ్. ఏమంటాడో తెలుసా? నాలెడ్జ్ is knowing about the things, how they are, what they are, why they are. How they are, what they are, and why they are. దాని గురించి తెలుసుకుంటుంటాం. కనుక ఈ నాలెడ్జ్ అనేది, యూజింగ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇస్ ద విజ్డమ్. ది అవుట్కమ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ఇంప్లిమెంటేషన్, యాక్ట్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్. ఇండియన్ క్రిస్టియన్ థియాలజీలో నేను చాలా పేపర్స్ చేశాను. ఈవెన్ మై నేమ్ ఇస్ one of the listed in the Indian Christian theologians. నేను చాలా పేపర్స్ చేసిన దాంట్లో, how do you present Christ in an Indian context? How do you present Christ in Indian context? మనకున్నటువంటి భక్తి విశ్వాసంలో మనకున్న మార్గాలు వేరు, మనకు ఉన్నటువంటి మత సంబంధమైనటువంటి విశ్వాసపరమైన పరిణామం వేరు. There are so many other religions. Within that, how do you present your Christ? కొన్నిసార్లు చాలా మూర్ఖత్వపు ఆలోచన చేస్తుంటారు. కాదు, ఇప్పుడు మనకున్న ట్రెడిషన్ ఏంటంటే భక్తి ట్రెడిషన్. మోక్షానికి జ్ఞాన మార్గం అని, ఇక శంకరాచార్యులు చెప్పినట్టు మార్గాలు కొన్ని మార్గం అని, మనకున్నటువంటిది భౌతికగీత నుంచి వచ్చినటువంటి ఒక భారతదేశ సంబంధమైన సాంప్రదాయం ఏంటంటే భక్తి మార్గం అని. ఈ భక్తి మార్గంలో మనం ఎట్లా వ్యక్తపరచుకోగలుగుతామో, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది ఒక సిద్ధాంతం. భక్తి మార్గంలో నువ్వు దేవునికి నేను కనపరుచుకునే విధానం. భక్తి అనేది ఏంటంటే నీకు నీ దేవునికి అనుసంధానంలో నీవు పొందిన అనుభూతిని మాట ద్వారా, క్రియ ద్వారా, త్రూ యువర్ వర్డ్ అండ్ త్రూ యువర్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేసేది భక్తి. ఇప్పుడు నీకు నీ దేవునికి సత్సంబంధంలో నువ్వు పొందిన అనుభూతిని పాట ద్వారా, మాట ద్వారా, ఆట ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ నీ భక్తిని కనపరుస్తున్నావు. హౌ యు రియల్లీ ఎంజాయ్, హౌ యు అడోర్ యువర్ గాడ్. దేవుని బిడ్డలారా, ది నాలెడ్జ్ ఇస్ గురించి తెలుసుకున్నప్పుడు వై అండ్ హౌ, వేర్,
ఇది పొందినటువంటి గ్యాదర్ చేసినటువంటి దానిని నువ్వు చాలా విఘ్నతగా ఇంప్లిమెంట్ చేసి అప్లై చేసి అది విజడంగా మారుతుంది. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. తర్వాత భక్తి అంటాడు. వాట్ ఈస్ దిస్ భక్తి? రెవరెన్స్. ఎందుకని చెప్పాను కదా, రెవరెన్స్. ఈ రెవరెన్స్ అని ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు, అబ్బో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తిస్తాం బికాస్ ఆఫ్ హిస్ పోస్ట్. దేవుడు నీ జీవితంలో చేసుకున్న జోక్యం ఏంటి? నిన్ను రక్షించిన వాడు నీ కొరకు తన ప్రాణం అప్పగించి ఉన్నాడు కనుక నీ రెవరెన్స్ ఏంటి? నశించిన దాన్ని వెతికి రక్షించటకు ఆయన దేవుని కుమారుడు అది దేవునితో ఉండగలిగిన భాగ్యం ఎంచుకొనక తను రిక్తులుగా చేసుకొని మరణం పొందినంతగా శ్రమపడి మరణము ద్వారా తన యొక్క మరణ పునరుత్థానం ద్వారా మానవుని తన హక్కును చేర్చుకుని సర్వంతర్యామిగా ఆత్మస్వరూపే మన మధ్యలోనికి వచ్చి నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీతో ఉండి నువ్వు పిలిచిన పలికి, అడుగుతే ఇచ్చి వెతికితే దొరికి నీతోనే తన మొత్తం జీవితాన్ని అనుగ్రహించి has given a part of his life for you for every time all through your life. అటువంటి పరిస్థితులలో ఏ రీతిగా you are going to show your reverence and your భక్తి. ఈ భక్తి అంటే నీకు దేవునికి ఉన్న అనుసంధానంలో నీవు పొందిన అనుభూతిని ఉదయాన్నే లేచి ప్రభువును, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే అండ్ మై లైఫ్ బిలాంగ్స్ టు యూ. యూ లీడ్ మీ అండ్ యూ గైడ్ మీ, యూ స్ట్రెంగ్థెన్ మీ ఓ లార్డ్. ఏవి చేయవలను ఏవి చేయరాను దేవుని నీ జ్ఞానం వలన కలుగు చేసి why and how, oh Lord, lead me through the word and through the presence of your spirit. Let me hear your voice, oh Lord. If the word of God is in your heart, the వాక్యం నీ హృదయంలో ఉంటే దేవుని స్వరం వినిపించబడుతుంది. చాలాసార్లు మన చెవులు మందమై దేవుని స్వరాన్ని వినకుండా మన ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనము పాపానికి మరణానికి దగ్గరగా ఉంటాం. మరణమే తన జీవితం. Piety teaches us humility, trust, love, obedience. ఎప్పుడైతే ఈ భక్తి అనే దానికి వస్తామో అప్పుడు మనకు దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క ఒప్పందం, ట్రస్ట్ అంటారు, నమ్మిక, ప్రేమ, విధేయత, హ్యూమిలిటీ. నిన్ను తగ్గించుకుని, దేవా నువ్వు నా దేవుడు, మేము గొర్రెలం, మేము నీ ప్రజలం, ఆయనను ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి ఆ రెవరెన్స్ లో అడోర్ చేసి వర్షిప్ చేసి ఎప్పుడైతే ఈ భక్తి నీళ్ళు వస్తుందో ఆరాధించి ఉన్నతమైన దేవుని ఆ ఉన్నతమైనటువంటి స్థుతి నీ హృదయం నుంచి ఉదికి బయటకు వచ్చి విధేయత చూపించే ఒక కార్యమే ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన వరం లేదా ఎబిలిటీ, దట్ ఈస్ పయటీ. దీంట్లో ఈ వర్చ్యూ ఏంటిదంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఈ యొక్క కృపావరం అనగా ఈ యొక్క ఆధ్యాత్మిక వరములో ఇవ్వబడుతుంది. అండ్ హియర్ వాట్ గోస్ ఈస్ జస్టిస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని నీ జీవితంలో భక్తి ద్వారా కనపరచబడుతుంది. ద వర్చ్యూ ఇన్ పైటీ ఈస్ జస్టిస్. న్యాయం అనే వర్చ్యూ అంటే విలువ. The next one is the fear of the Lord. Hallelujah. This is the spiritual gift లో ఆఖరిది. నేనేం చేశాను తెలుసా? నేను డివైడ్ చేసుకున్నాను. ఎబిలిటీస్ ఆఫ్ ది మిషన్ అన్న, మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇచ్చే వరములలో వన్ ఆఫ్ ది ఎబిలిటీ నీకు ఇయ్యబడినటువంటి ఒక కార్యము జరిగించుటకు ఇచ్చిన ఒక వరం. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎబిలిటీ ఇన్ తెలుగు. కార్యసిద్ధి చేయుటకు దేవుడిచ్చే ఒక శక్తి. ఆ ఇచ్చే దేవుడు ఇచ్చినటువంటి ఆ బలంలో ఒక ఎబిలిటీ ఏంటిదంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ సంబంధమైన భీతి. దైవభక్తి కాదు, భక్తి. ఫైట్ ఈస్ దైవభక్తి. ఫియర్ ఈస్ నథింగ్ బట్ ఈస్ అన్ అవేర్నెస్. ఫియర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్ అండ్ వర్చ్యూ ఈస్ హోప్, గివింగ్ అథారిటీ టు గాడ్ ఓవర్ అవర్ లైఫ్స్. ఇది ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే దైవ సంబంధమైన భయం. భక్తి కాదు, దైవ సంబంధమైన భయం. ఏం భయం? పొద్దున్న లేచి ప్రార్థన చేయకపోతే యాక్సిడెంట్ అయితే ఆ భయం కాదు. ఈ ఫియర్ అనే మాట ఏంటిదంటే గివింగ్ అథారిటీ టు గాడ్ ఓవర్ యువర్ లైఫ్. దేవునికి నీ జీవితంపై అధికారం ఇచ్చుట.
ఎప్పుడైతే నువ్వు దేవునికి అధికారం ఇస్తావో, దేవుని మాటను అంగీకరిస్తావు గనక, దేవుని మాటకు లోబడి ఉంటావు గనక, దేవుని స్వరం వినిపింప చేయబడుతుందా, ఆయన నిర్దేశించిన మార్గంలోనే నడుస్తావు. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ obedience టు ద వర్డ్ అండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్. సో ఇట్ ఈస్ ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్ ఏంటిదంటే నీ జీవితంలో దేవునికి అధికారాన్ని కలుగ చేయడమే, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. ఈ ఎబిలిటీ వలన క్రీస్తు యేసు ప్రేమను లోకానికి ప్రకటించి, పరిశుద్ధాత్మ అనే కృపావరం ఈ యొక్క ఆధ్యాత్మిక వరముల వలన నీవు క్రీస్తును లోకానికి ప్రకటిస్తావు. యు విల్ నాట్ ఓన్లీ ప్రీచ్ ద గాస్పెల్, యు విల్ ప్రెజెంట్ ద క్రైస్ట్ టు ద వరల్డ్. And the work of the mission of the Holy Spirit is to present Christ to the world, that he is living with us. And the embodiment of his living presence is the church. Ultimate mission of the Holy Spirit is the church. అనగా సంఘం. ఈ సంఘం సజీవమైన దేవునికి సజీవుడిగా ఉన్నాడని ఆ కృపావరముల ద్వారా, ఆధ్యాత్మిక వరముల ద్వారా నువ్వు లోకమునకు తెలియచేసి, నానా విధమైన ఈ కృపల ద్వారా నీవు క్రీస్తును వ్యక్తపరిచి వారికి చూపించి, దేవుడు సజీవుడిగా మన మధ్య ఉన్నాడని, యేసు వాక్యంలో సజీవుడిగా ఉన్నాడని వాక్యంలో నుంచి ఆత్మపూర్ణంతో లోకమునకు కనపరిచేదే దిస్ మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. It operates in different ways. It operates with the different abilities as a gifts of the Spirit, spiritual gifts కనుక ఇచ్చి క్రీస్తు సజీవుడని లోకమునకు కనపరిచి, ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించి, మానవుని జీవితంలో జోక్యములను మరణములో నుండి జీవులోనికి నడిపించి, సత్సమాజ నిర్మాణంలో దేవుని వంతును, దేవుని యొక్క ప్రమాణమును మనకు కలిగ చేయడమే ద మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. May the Lord bless you, lead you and guide you in Jesus' name. Amen. 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 స్నేహలతమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం.